హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇక వడియాలు పోయి చేయడం అయితే మేము కూడా స్టార్ట్ చేసినాం. చూడండి ఎలా పోస్తున్నామో. ఇవైతే బియ్యంతో, రేషన్ బియ్యంతో అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే అందరం కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే ఇక ఈ అక్క వాళ్ళ ఆ రోజు అయితే పోస్తున్నాం. ఆ అక్క పెట్టిస్తుంది, ఆ అమ్మనైతే పోస్తుంది ఫ్రెండ్స్. మాకైతే ఇలా పోయడం నాకైతే తెలియదు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎప్పుడు పోసుకుంటారంట. ఇలానే బియ్యాన్ని అయితే ఫస్ట్ నైట్ నానబెట్టి పొద్దున్న మిక్సీ పట్టి మన ఉప్మా రవ్వ ఎలా చేసుకుంటామో అలా ఎసరు పెట్టి ఈ బియ్యం ఈ పిండి అనేది అందులో పోసి కలుపుతారంట. అందులో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి బాగా ఉప్మాలాగా గట్టిగా అవుతుంది. కొంచెం అలా కలిపి కొంచెం చల్లారిన తర్వాత మనం అలా పూసలాగా అంటే చెగోడీలలాగా చేసుకోవాలి. అవి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చూడండి ఎలా టక్క వస్తుందో అమ్మనైతే. నేనైతే అక్కడ పక్కకనే కూర్చొని నేను వీడియో తీసుకుంటా అంటే తీసుకోమన్నది ఫ్రెండ్స్. అందుకనే తీసుకున్న. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఆ రోజు అలా మాట్లాడలేకపోయినా అందుకోసమే. చాలా బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఎండాకాలం స్టార్ట్ అయిందంటే కదా ఈ వడియాలు పాపడాలు ఇవే చేసుకోవాలి ఫ్రెండ్స్. మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు వేరేలాగా చేసుకుంటాము. బియ్య పిండితో చేసుకుంటాము. ఇలా నైట్ నానబెట్టిన బియ్యంతో చేసుకోకపోతాము. అది పిండితోని చేసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే మళ్ళీ ఇలా చీర మీదనైతే పొయ్యకపోతాం. మేము కవర్ మీదనైతే పోసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకో ఈ అక్క వాళ్ళే ఆ రోజు అయితే పోస్తున్నా. ఈ వీడియోనైతే శనివారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. అసలు అప్లోడ్ చేయడానికి అయితే వీలు లేకుండే ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. ఆ అమ్మనైతే టక్క మంచిగా వచ్చేసింది. ఈ అక్క పోసిన తెల్లారి సండే రోజు నేను పోసాను ఫ్రెండ్స్. మళ్ళీ నేను పోసినప్పుడు అయితే వీడియో తీయలేకపోయినాను. అది ఎట్లా తీయాలని అనుకున్నా, కానీ అంత టెన్షన్లో అసలు ఏం తీయాలనో అర్థం కాలేదు. అందుకోసమే తీయలేకపోయిన వీడియో నేనైతే. నేను కూడా చేశాను, కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మొత్తం. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ అమ్మోళ్ళు చేసినప్పుడు మాకైతే కొన్ని ఇచ్చారు. ఈ వీడియోలోనైతే అవి నేను ఏం పోతాను చూడండి ఫ్రెండ్స్. మీరైతే అదే రోజు శనివారం రోజే నేను ఫ్రై చేసిన, కానీ టేస్ట్ అయితే సూపర్ అయితే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా. చాలా యూట్యూబ్లోనైతే చాలామంది అయితే పెడుతున్నారు ఈ సగ్గు బియ్యం వడియాలు. ఈ చెప్పు. మా లడ్డు అయితే మస్తు డిస్టర్బ్ అవుతాడు ఫ్రెండ్స్ ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తేనైతే. చెప్పు. చెప్పు నువ్వు. ఇక్కడే చేసిన. చూడండి ఫ్రెండ్స్, మధ్యలోనైతే చాలా డిస్టర్బ్ అవుతాడు. ఈ పిల్లలకు సెలవు అత్తే ఇదే ఉంటుంది. ఏ పని సరిగా చేసుకొనివ్వరు. ఇంట్లో పని అయినా ఏదన్నా బయట పని అయినా కానీ. ఇవి అట్లా టైంపాస్లాగా కాల్చుకొని కూడా తింటే కూడా బాగుంటుంది ఫ్రెండ్. చూడండి ఎన్ని గనం పోసారు. ఇవి మొత్తం 2 కిలోనే ఫ్రెండ్స్. ఒక చీరనైతే నిండుతుంది. కిలో అయితే కొంచెం అంతా గ్యాప్ ఉంటుంది అంతే. నేనైతే ఒకటే రోజు 2 కిలోలు చేసిన. 2 రోజులలో 4 కిలోలు అయితే చేసేసిన ఫ్రెండ్స్. ఆ అమ్మనే ఒత్తేసింది ఫ్రెండ్స్. మాకైతే ఫుల్ హెల్ప్ చేసింది అందరికీ. ఓపిక బాగున్నది ఆ అమ్మ దగ్గరనైతే. నేను కూడా నానబెట్టుకొని చేస్తాంటే నేనైతే చేసిస్తానని చెప్పింది. అందుకని అన్ని గనం నానబెట్టాను ఫ్రెండ్స్. చూడండి అమ్మ వాళ్ళు మాకు కొన్ని పెడితే నేను ఆ రోజు శనివారం రోజు ఫ్రై చేసిన ఫ్రెండ్స్. ఎండిన తర్వాత ఇలా అవుతాయి.
ఇక నూనెలో వేస్తే ఎంత పొడవు అవుతాయో చూడండి. అవైతే ఆ రోజు శనివారం రోజు పప్పుచారు వేసిన, అందుకోసమే ఇవి ఏంపిన ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అది ముక్కుడు మొత్తం అంత పొడవు అయితే చూడండి, ఎంత వెడల్పు అవుతున్నాయి, మంచిగా పొంగుతున్నాయి. కట్టెల్లాగా ఎలా అవుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరే. కానీ నాకు తెలియదు కదా, కొంచెం చుంచి వేస్తే చిన్న చిన్నగా ఉంటాయి. మనం అంత పొడవు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కొంచెం చించాలి ఫ్రెండ్స్. అవి చుంచి కాల్చుకుంటే చిన్న చిన్నగా మంచిగా ఉంటాయి. మీరు కూడా ఏమేమి వడియాలు చేశారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ప్రస్తుతానికి ఒక్కటే ఐటెం చేసినాం. ఇంకా రవ్వతోని ఉంటాయి, బియ్య పిండితోని అప్పడాలు అలాగా చేసుడు ఉంటుంది. అంత రిస్క్ అయితే పెట్టుకోలేదు ఈసారి. ఎప్పుడైనా ప్రతిసారి అయితే చేసేదాన్ని నేనైతే బియ్య పిండితోని అప్పడాలు అలాగా చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం అంత రిస్క్ పెట్టుకోలేదు. చేసేటప్పుడు రిస్క్ అనిపిస్తుంది, తినేటప్పుడు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.